ఎజెండాగా ప్రజలు ఓటైపోతున్నారని మూర్తి గారు వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక, వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రజలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో చరిత్రలో ఏనాడు లేని విధంగా వాళ్ళ సంక్షేమాన్ని అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ ద్వారా ఎంతమంది వీళ్ళు పెట్టుకున్న జనభూమి కమిటీల ద్వారా దోచుకు తిన్నట్టు కాదు. 100 రూపాయలు ఇస్తే దాంట్లో 50 రూపాయలు తినేవాళ్ళు, 50 రూపాయలు బెనిఫిషరీకి వెళ్ళేది లబ్ధిదారుడికి. కానీ అలాంటి అరాచకాలు, అకృత్యాలు, దోపిడీ అన్నింటికీ అడ్డకట్టేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచి వాళ్ళ జేబులోకి వెళ్ళేటట్టు డీబీటీ ద్వారా వేస్తుంటే వీళ్ళు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 నుంచి 19 వరకు వీళ్ళు చేసిన అకృత్యాలు, దోపిడీ, కుట్రలు ఇంకా జనం మర్చిపోయారనుకుంటున్నారా? పూర్తిగా నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులు మోసం చేసిన రైతులు మర్చిపోయారనుకుంటున్నారా? డ్వాక్రా మహిళల్ని మీరు లోపల ఉన్న బంగారం లోపలే ఉంచండి బ్యాంకులో, మీరు తీసుకురాకండి అని చెప్పి వాళ్ళు మొండి చేసి చూపించి అందుకే నేనేం చేసినా అదే కరెక్ట్, ఇంకేమి ఇవ్వను అని చెప్పింది మర్చిపోయారనుకుంటున్నారా? ఓటుకు నోటు కేసు తర్వాత పారిపోయేచ్చడికి ఏ విధంగానూ కూడా రాజధాని లేదు, అసలు అభివృద్ధి లేదు, అప్పులు, ఆ తర్వాత సంక్షేమం లేదు, ఏమీ లేకుండా సర్వనాశనం చేసి అప్పులు చేసిన 2,75,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో తెలియదు. అప్పులు మాత్రం మిగిలాయి, 1 రూపాయి ఎక్కడుందో తెలియదు. ఇవాళ మేము చేసిన దానికి 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయా అంటే జనం జేబులో ఉన్నాయని చెప్పగలం. 2,70,000 కోట్ల రూపాయలు ఇవాళ మేము చేసిన అప్పులు ఎంతో తెలుసా మీకు? ఆర్బీఐ లెక్క చెప్తున్నా, మీ సొంత లెక్కలు కాదు. 4,42,000 కోట్ల రూపాయలు, 420 కోట్ల రూపాయలు. అది దాంట్లో వీళ్ళు చేసిన 2,75,000 కోట్ల రూపాయలు తీసేయండి, 2,95,000 ఎంత ఉంది తీసేయండి, ఎంత 1,40,000 కోట్ల రూపాయలు. మేము జనం పంచింది ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా పేదవాడికి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, మహిళలకి, మైనారిటీలకి పంచింది ఎంత? 2,70,000 కోట్ల రూపాయలు. లెక్క ఎక్కడ? మేము చేసిన అప్పు 1,40,000 కోట్లు అయితే మేము జనాలకి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ఇచ్చిన డబ్బులు 2,70,000 కోట్ల రైట్. ఒకసారి మీకు అర్థం కావటం లేదా? వాళ్ళ మేము ప్రజలకు పంచిన సంక్షేమానికి పెట్టింది, అభివృద్ధి పెట్టింది మేము చేసింది. ఇది ఇంకా అభివృద్ధికి పెట్టింది దీంట్లో కలపలేదు. ఇంకా ఇవన్నీ చూస్తే మిమ్మల్ని ఇంకా జనం నమ్ముతారా? మోసం చేసి మా మూర్తి గారు ఏదో మాట్లాడదు కానీ పెట్టుబడి పెట్టండి, అభివృద్ధి సంపద సృష్టిస్తారు, సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి వస్తుంది కానీ అభివృద్ధికి పెట్టుబడి పెట్టరు. మీరు తీసుకోండి. పురంధేశ్వరి గారు స్వయంగా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రకారం రాసి చూపించారు. వీరికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు ఎన్ని పక్కన పెట్టి ఆర్బీఐకి ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. ఇంకా 10 కూడా కాకుండానే పగడగల్ల కంటే ఎట్లా? ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు మాట చెప్పారు చూసారా? దీపక్ రెడ్డి గారు కాదండి, నేను నారాయణమూర్తిని ఛాలెంజ్ చేస్తూ ఉంటా. లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు రెడీనా? ఆ టెస్ట్ కి మీరు రెడీ అయితే మీరు మాట్లాడే మాటలకి ఆ మిషన్ బద్దలైపోద్ది. అన్ని అసత్యాలు, అన్ని అబద్ధాలు మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు 10 లక్షల కోట్లు దాటినాయండి. ఆంధ్ర రాష్ట్రంలో 11 లక్షల కోట్లు నిజంగా మీరు అంత అభివృద్ధి చేసి ఉంటే ఆశా వర్కర్లు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీదకి వస్తున్నారు, సర్పంచ్ రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? గ్రాఫిక్స్ అభివృద్ధిని చూపించడం కాదు. నిజంగా ఇది చెప్పిన మాటల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కరెన్సీ మిషన్ కొనుక్కోలేము అన్నట్టుగా చెప్తాడు. కరెన్సీ మిషన్ కొనుక్కోవాలంటే ప్రతి నెల సంక్షేమ పథకాల గురించి రాష్ట్రం ఎదురు ఆంధ్రప్రదేశ్ ప్రతి నెల ప్రజలు సంక్షేమ పథకాలు ఏమిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి చర్యలు. రఘురామ్ గారిని ఒక ప్రశ్న వేయాలి. ఒక్క నిమిషం. రఘురామ్ గారు, మీరు ఉచితాలకి లేకుంటే జనాకర్షణ పథకాలకి బీజేపీ చాలా తీవ్ర వ్యతిరేకం. దేశవ్యాప్తంగానే దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేంద్రం కూడా కొంత ఎఫిడవిట్ వేసింది. దాని మీద చాలా సందర్భాల్లో మోడీ కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడారు. కానీ మీరు